వాళ్ళు గెలిచిన తర్వాత ఇంటికి వెళ్తారు ఉద్యోగం ఇప్పిమని. వెళ్తే ఈయన కూర్చొని మంది చదువుతూ అప్పుడు ఒక డైలాగ్ చెప్తారనమాట. ఆ పక్కన ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని చూపించి అడుగుతారు, ఏరా నీ చెల్లెల్నిచ్చి నాకు పెళ్లి చేస్తావా? చైన్ అంటాడు. పోనీ నాకు ఓటేస్తావా? ఓటేగా దాన్ని ఏమైనా వేసేస్తుంది. గొత్తుతండి అవ్వ, నీ దేశాన్ని ఆడటానికి మంత్రిగా మాత్రం పనికిరాను, మరి నీ చెల్లెలు నేనే మొగుడుగా మాత్రం పనికొస్తాను. ఎందుకంటే అది మనకు పుట్టిన బిడ్డ, మన ఇంట్లో పెరిగిన బిడ్డ, రేపుత్తున మన ఇంట్లోంచి బయటకు వెళ్లాల్సి బిడ్డ. కాబట్టి దానికి వచ్చేవాడు మంచివాడా చెడ్డవాడా, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా, ఇదంతా చూసుకొని మరి పిల్లనిస్తాం. అదే విషయం మన దేశం గురించి ఎందుకు ఆలోచించరు? మనం పుట్టిన భూమి, మనం పెరుగుతున్న భూమి, రేపొత్తున తెచ్చిన తర్వాత మనం కలవలసిన భూమిని ఎందుకు ఒక నిమిషం ఆలోచించరు? పక్కనుందే ఇదొక బ్రోతల్, ఇవాళ నా దగ్గర ఉంటుంది, రేపు ఇంకోటి దగ్గరికి వెళ్తుంది. కానీ దీన్ని పంపించేవాడు దీన్ని ఊరికనే పంపించడు. అక్కడ ఒక్కడే ఉన్నాడా, నలుగురు ఐదుగురు ఉన్నారా, పోలీసు రైడింగ్ ఏమన్నా ఉందా, ఇదంతా చూసి డ్రెస్ కార్లు ఇచ్చి కార్లు మరి పంపిస్తాడు. కేవలం ఒక బ్రోతల్ విషయంలో తీసుకునే జాగ్రత్త మన భారతదేశం గురించి ఎందుకురా తీసుకోరు? ఒక దేశం బాగుపడాలంటే పబ్లిక్ కారణం, ఒక దేశం నాశనం కావాలంటే పబ్లిక్ కారణం. తప్పంతా మీ దగ్గర పెట్టుకొని నన్ను అడుగుతారంట. చెప్పండి రైడ్కి ఇలాగే డిఫరెంట్